చూస్తున్నాను. నేను అమర్దీప్ కోసమే చూస్తున్నాను అనమాట. స్టార్టింగ్ నుంచి మనకి బీటెక్ కష్టాలు నేను మామూలు చూసేవాడిని కాదు. అసలు ఆ డైలాగ్ కొంచెం మనకి చూడాలి అనిపిస్తుంది. అప్పటి నుంచి నేను చూస్తున్నాను అనమాట. అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలామంది ఏంటంటే పల్లవ్ ప్రశాంత్ అది ఇది అంటున్నారు, అది వాళ్ళ ఒపీనియన్ అనమాట. నాకైతే తప్పు అమర్దీప్ గెలవాలి. అంటే అమర్దీప్ పల్లవి ప్రశాంత్ని కొట్టడం మీకు బాగా ఇంట్రెస్టింగ్గా అంటే మరి స్టార్టింగ్ పల్లవ్ ప్రశాంత్ ఎలా వచ్చాడు సెంటిమెంట్ ద్వారానే కదా. అది యాక్టింగే, ఇది యాక్టింగ్, రెండు యాక్టింగ్. బయట అతను చేశాడు యాక్టింగ్, ఇక్కడ లోపల చేశాడు. మీ కంటికి అది యాక్టింగ్ లాగా కనిపిస్తుందా, ఓవర్ యాక్టింగ్ లాగా కనిపించలేదు? ఎవరు ఓవర్ యాక్టింగ్? ఇప్పుడు మీరు బిగ్ బాస్ హౌస్లోకి పోవడానికి ఊరు పెట్టి ఇక్కడ రావాల్సిన పని ఇది యాక్టింగ్ అని మీకు అనిపించలేదు? స్టార్టింగ్ చాలా మంది మీకు కాదు, సారీ అంటే చూసే వాళ్ళకి ఇది మీకు యాక్టింగ్ అని అనిపించలేదు? సరే బయట యాక్టింగ్ చేస్తాడు, ఇప్పుడైతే జెన్యూన్ ఉంటున్నాడు కదా. ఇప్పుడు జెన్యూన్ నువ్వు లోపల వచ్చినాక ఏమండి, నీకు ఫేమ్ వచ్చింది, నువ్వు అనుకున్న రీచ్ వచ్చింది, లోపలికి వచ్చావు. ఇప్పుడు కానీ ఇక్కడ యాక్టింగ్ చేసేవాళ్ళు చేయాలి కదా, అది అనమాట. అప్పుడు బయట యాక్టింగ్ చేశాడు, ఇక్కడ అమర్దీప్ లోపల యాక్టింగ్ చేస్తున్నాడు. ఇక్కడ ఆల్రెడీ సీరియల్ యాక్టర్ కదా. ముందే చెప్పాను నేను మహానటుడిని. ఇప్పుడు ఆ నటుడి ముందు ఇంకో నటుడిని డామినేషన్ చేయడానికి చేస్తారన్నమాట. అది తప్పేం లేదు. అంటే డామినేషన్ చేసే ప్రాసెస్ లో ఎవర్రా నువ్వు ఏంద్రా నీ లెవెల్ అన్నా కరెక్ట్. అంటే ఇతను కానీ అన్నాడు కదా, నువ్వు సీరియల్ నీకేముంది రతికథ కానీ అన్నాడు కదా, నాకు బయట ఫ్యాన్స్ ఉన్నారు కొట్టిస్తాను స్టార్టింగ్లో అతను అన్నాడు కదా. స్టార్టింగ్ అతను కానీ రతికథ కొంచెం ట్రాక్ నడిపాడు కదా, అది వర్కౌట్ కాక తిరుక్కున్నాడు మళ్ళీ. అది వర్కౌట్ అయ్యి ఉంటే అప్పుడు కనపడలేదు నీకు పల్లవ్ ప్రశాంత్ అంతా ఇంత నెగిటివ్ చేస్తున్నాడు, ఇంత రొమాన్స్ చేస్తున్నాడని. అప్పుడు అందరు తిట్టారు పల్లవ్ ప్రశాంత్ని, అందరు తిట్టిన వాళ్ళు. నువ్వు చెప్పింది ఏంది, నీ కాన్సెప్ట్ ఏంది, బిగ్ బాస్ హౌస్లోకి పొమ్మని. నువ్వు పోయినాక నువ్వు అమ్మాయిని ఎలా టచ్ చేయడం, అది వాళ్ళు టచ్ చేస్తే అది వేరే విషయం. వాళ్ళు కమర్షియల్ పీపుల్, వాళ్ళు వేరే తిని ఫీల్డ్లో ఉంటారు. నువ్వు రైతు బిడ్డన్నప్పుడు నువ్వు సపరేట్గా ఉండాలి కదా. నీకు అది వర్కౌట్ కాక మళ్ళీ ప్లేట్ తిప్పుకున్నావు. అది జనాలు ఆలోచించకుండా లేస్తే మా పల్లవ్ ప్రశాంత్ ఏంది అసలుకి. అమర్దీప్ గురించి పాజిటివ్గా వీడియోలు పెట్టే వాళ్ళే లేరండి. నేను గొంతు పోయి ఇంకా 10 మంది ఉన్నారు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, నిన్ను చూసి ఇంక 2-3 వచ్చారు అమర్దీప్ సపోర్ట్ చేయడం. పెడితే కదా ఎవరైనా సపోర్ట్ ఇస్తారు. ఉత్త పల్లవ్ ప్రశాంత్ యూట్యూబ్ చూసినా, ఎక్కడ గూగుల్ ఓపెన్ చేసినా వీళ్ళే ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే బజ్జాల క్రియేట్ చేస్తున్నారని అనిపిస్తుంది. నిన్నటి నుంచి మారుతుంది మొత్తం. అమర్దీప్ కానీ సపోర్ట్ వస్తూ ఉంది. సండే అయితే ఖచ్చితంగా చెప్తాను అమర్దీప్ తప్పు కొడతాడు. అంటే పల్లవి ప్రశాంత్ తప్పు చేశాడు, రియలైజ్ అయ్యాడు, కానీ ఇంకా అమర్దీప్ అదే ప్రాసెస్ లో వెళ్తానే ఉన్నాడు. రియలైజ్ అవుతున్నప్పుడు ఇంక కప్పు కోసం ఎందుకంటే అతను ప్రయత్నించాడు బయటకు వచ్చాడు. ఇంకా కానీ పట్టుకొని నువ్వులాడుతున్నాడు అంటే టార్గెట్ ఏంది కప్పు గెలవాలని. ఎవరు వదలరండి. ఇప్పుడు శివాజీ గారిని బ్లైండ్గా నమ్ముతున్నాడు. రేపు ఆయన వర్తికి వచ్చినాడంటే శివాజీ గారు పల్లవ్ ప్రశాంత్ తొక్కేస్తారు. ఆ విషయం పల్లవ్ ప్రశాంత్ తెలియటం లేదు. ఎవరైనా కానీ కప్పు కోసం ఏంటంటే ఎంత ఫ్రెండ్స్ అయినా కానీ అన్నదమ్ములు ఎవరైనా సరే వాళ్ళ వర్తికి వచ్చిందంటే వాళ్ళ స్వార్థమే చూసుకుంటారు. ఇప్పుడు చెప్తున్నాను నేను పల్లవ్ ప్రశాంత్ సపోర్ట్ ఇవ్వకపోతే ఏం చేస్తారు? ఒకవేళ శివాజీ గారికి కప్పు ఇచ్చిన ఆయన సెకండ్ పల్లవ్ ప్రశాంత్ ఇచ్చినా కానీ మనం గూగుల్లో కొడితే కప్పు విన్నర్ ఎవరు అంటే శివాజీ గారిదే వస్తుంది కానీ పల్లవ్ ప్రశాంత్ రాదు కదా. అది తెలుసుకోవాలి పల్లవ్ ప్రశాంత్ గారు. శివాజీ గారు కానీ ఏంటంటే చాలా మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు ఇంతమంది పాజిటివ్గా మారడానికి కానీ ఏంటంటే ఒక రైతు బిడ్డను దగ్గరికి తీసుకున్నాడు, చేరదీస్తున్నాడు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే జనాలకి ఓహా మన పల్లవ్ ప్రశాంత్ దగ్గర తీసుకున్నారు, ఈయనకి సపోర్ట్ చేయాలని ఇస్తున్నారు. స్టార్టింగ్లో ఎవ్వరు ఇవ్వాలి సపోర్ట్. అమర్దీప్ గురించి వీడియో అమర్దీప్ అదే బ్రో, నాకంతా నచ్చింది బ్రో. అది ఏం చేసినా కానీ వీళ్ళంతమంది అదే చెప్తారు సింగిల్గానే ఉంటుంది అనమాట. అతను ఏం ఆడినా కానీ సింగిల్గానే ఆడుతున్నాడు, సపోర్ట్ లేకుండా ఆడుతున్నాడు అనమాట. లేకపోతే హ్యాట్సప్ అని చెప్పచ్చు. అమర్దీప్ సపోర్ట్ అంటే ఇప్పుడు మీ కాలనీలో ఎవరైనా పైకి వస్తున్నారు, మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు? వేరే స్టేట్లో ఉంటారు, మీరు నాకు సపోర్ట్ చేస్తారు, మీ కాలనీలో ఉండేవాళ్ళు. మామూలు న్యాచురల్గా చూసుకుంటే ఫస్ట్ మన ఇంటి పక్కన మన ఊరోని మనం ఐడెంటిఫై చేసుకుంటాం. అది అంతే. రేపు ఎవరైనా రైతు బిడ్డ లాస్ట్ టైం ఆదిరెడ్డి వెళ్ళాడు, ఈ సీజన్ ఏంటంటే ఖచ్చితంగా ఆదిరెడ్డి సపోర్ట్ చేస్తారు. ఎవరి ప్రొఫెషన్ వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు తప్పు చేసుకుంటే ఇంకొక సపోర్ట్ ఇవ్వలేదు. అది టాప్ 3 అండి, శివాజీ, అమర్దీప్, పల్లవ్ ప్రశాంత్. విన్నర్ మాత్రం అమర్దీప్. అమర్దీప్ పోడండి, నేను కాన్ఫిడెంట్గా చెప్తాను. నేను పోతే నేను రోజు ఉన్నాను అసలు తిరగని చెప్తాను. పోయే ఛాన్సే లేదు. చాలా మంది కానీ ఓటింగ్ నిన్నటి నుంచి పాజిటివ్గా మారుతుంది. అమర్దీప్ చాలా పాజిటివ్గా వస్తున్నాయి. అంటే ఇన్ని రోజులు ఏంటంటే మెయిన్ మైనస్ ఏంటి, యూట్యూబ్లో వీడియోలు పెట్టలేదు. అమర్దీప్ సపోర్ట్గా మరి చాలా 30 మాట్లాడి ఎవరు పెట్టలేదు. ఇంకా మా ఫ్రెండ్స్ గారు మాట్లాడుతున్నారు, వాళ్ళు పెట్టలేదు. అన్నీ పెట్టుంటే మనకి సపోర్ట్ తెలుసు. ఆ ఓటు అమర్దీప్ అండి. స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే నెక్స్ట్ సీజన్కి హోస్టింగ్ నాగార్జున గారిని చేంజ్ చేయాలి. బాలయ్య బాబు మా అమర్దీప్ సపోర్ట్ చేసినా కానీ ఏంటంటే లాస్ట్ టైం మనకి బాలయ్య బాబు అన్స్టాపబుల్ షో వస్తుంది, అది ఇండియా లెవెల్లో క్రేజ్ వస్తుంది. క్రేజ్ వస్తున్నప్పుడు అప్పుడప్పుడు కొంచెం చేంజ్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ టైం గారు నాని గారు వచ్చారు, జూనియర్ రెడ్డి గారు అందరూ బెటర్ పర్ఫార్మెన్స్ వస్తున్నారు. రేపు బాలయ్య బాబు ఇంకొంచెం మాట ట్రెండింగ్గా కొత్తగా ఉంటుంది. అంటే కొత్తదనం కోరుకునే వాళ్ళకి అది కొంచెం వైబ్రేషన్ లెవెల్లో ఉంటుందని చెప్పారు.